श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మస్వరూపులారా, మనం పోయిన భాగంలో భజగోవింద శ్లోకంలో మొదటి శ్లోకాన్ని మనం అధ్యయనం చేశాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఈరోజు రెండవ శ్లోకాన్ని మనం మననం చేసుకుందాం. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గడిచిన శ్లోకంలో శంకర భగవత్పాదాచార్యుల వారు విద్యను గురించి, దాని అవసరాన్ని గురించి, ఎప్పుడు చదవాలి అనే విషయాన్ని గురించి విపులంగా వివరించారు. ఈ శ్లోకంలో ధనం గురించి వివరిస్తున్నారు. ధనం చాలా ప్రాముఖ్యం లౌకిక జీవనానికి. ఆ ధనం వలన, అతిగా దానిపైన పెట్టుకున్న మోహం వలన కలిగేటువంటి ఆపత్తును చాలా చక్కగా వివరిస్తున్నారు అన్నమాట. ధనాన్ని ఎలా సంపాదించాలని కూడా ఈ శ్లోకంలో వివరించారు. మూఢ అని అంటున్నాడు, మందలిస్తున్నాడు అనమాట మృదువుగా. ఓ బుద్ధి లేనివాడా, జహీహి వదిలిపెట్టు. దేన్ని? ధనాగమ తృష్ణ. డబ్బు రావాలి రావాలి అని దానిపైన అత్యధికమైనటువంటి దాహం, అంటే ప్రబలమైన కోరిక. కొందరికి ధనం పైన చాలా ఉంటుందండి. వారు బిడ్డలకు, భార్యకు కూడా ఖర్చు పెట్టరు. అలాంటి లోభులు ఉంటారు. రోజు డబ్బు రావాలి నాకు, ఎంత వచ్చినా దాని వారికి ఆశ తీరదు. వారికి చెప్తున్నారు, అయితే ఎలా జీవించాలి? వారు అంటారు, మేము ఎలా బతకాలండి డబ్బు లేకపోతే అని. వారికి అంటున్నారు ఆయన, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. యల్లభసే నిజ కర్మోపాత్తం. సత్కర్మలు మరియు నిజమైనటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని ఆచరించి, దానివలన భగవంతుడు అనుగ్రహించినటువంటి ఏ యొక్క విత్తం ఉంటుందో దాంతో నీవు సంతోషంగా జీవన మార్గాన్ని నీవు నడుపు అని మందలిస్తున్నారన్నమాట. అని ఆచార్యుల సందేశం అది.
జీవితం అనేది చాలా గొప్పది. దాంట్లో పురుషార్థాలు 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మము మరియు మోక్షం మధ్యలో అర్థకామాలున్నాయి. ఇక్కడ మొదటిది మరియు చివరి దానికి ప్రాధాన్యత ఉండాలి. మధ్యలో ఉన్నటువంటి అర్థకామములకు అంత ప్రాధాన్యత లేదు. వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే ధర్మాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. మోక్ష మార్గాన్ని నుండి మనం దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ధనం ఎంత అవసరమో అంత మాత్రమే మనం సంపాదించి ఆ ధనముకు సంపాదించేటువంటి సమయాన్ని మనశ్శాంతికి మరియు ధర్మ మార్గంలో నడవడానికి, మోక్షం పైన జిజ్ఞాసను మనం పెంచుకోమని ఇక్కడ వివరణిస్తున్నారు. ఒకసారి మనం ఆ నిజ కర్మన ఏమిటి, పూర్వీకులు ఎలా జీవించారు అని మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ భరతఖండంలో సత్శీలులై ఉత్తమమైన కర్మ ద్వారా తమ జీవన ఉపాధిని సంపాదించుకొని చక్కగా భార్య పిల్లలతో సుఖంగా ఉన్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇన్ని ప్రఖ్యాతి చెందిన ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఎందరో శిల్పులు ఆ దేవాలయ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేయడం ద్వారానే ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి అనేక ప్రఖ్యాత దేవాలయాలనండి, తంజావూరు బృహదేశ్వరాలయం అనండి, కామాక్షి దేవాలయం, ఏకాంబరేశ్వర దేవాలయం, కాళహస్తీశ్వర దేవాలయం, ఇలా ప్రఖ్యాతి అయిన ఎన్నో దేవాలయాలు మనం చూడవచ్చు. ఆ దేవాలయాలు ఎంత గొప్పగా నిర్మాణం జరగడానికి వారి జీవన శైలి శిల్పులది. అక్కడే ఉంటూ తమకేదైతే అల్పమైనటువంటి కూలి మరియు బియ్యం వాటిని ఉపయోగించుకొని ఆ శిల్పశాస్త్రంలో ప్రఖ్యాతి గడించిన వారు చక్కటి ఆచార నియమాలతో వారి శిల్పకళను ఈరోజు జగత్తుకు అందించి కృతార్థులైనారు. అలాగనే ఎందరో పండితులు, ఎందరో సంగీత కళాకారులు, సాహిత్యం రచించిన వారు, వైద్య వృత్తిలో గొప్ప కీర్తి గడించిన వారు, వ్యవసాయ రంగంలో గొప్ప కీర్తి గడించిన వారు, వీరందరి జీవితాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అత్యంత నిరాడంబరమైన జీవితం, సమాజం కోసం వారు ఎంతో కృషి చేశారు. ఒకసారి మనం పోతన భాగవతాన్ని మనం నెమరు వేసుకుంటే ఎంత చక్కగా ఆ మహాపురుషుడు మనకు అందించాడు. భాగవత రచనా సమయంలో తన బంధువు శ్రీనాథుడు వచ్చి ఆ యొక్క గ్రంథాన్ని మహారాజుకు అంకితం చేయి, దానివలన నీకు గొప్ప సంపద కలుగుతుంది, నీ భార్య బిడ్డలు ఆనందంగా ఉండవచ్చు అని చెప్పిన మాటకు ఆయన బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కన్నా సత్కవుల్ హాలికులైన నేమి నిజధారసుతోధర పోషణార్థమై హాలికులైన నేమి కందమూల కౌధాలికులైన నేమి నిజధారసుతోధర పోషణార్థమై. ఇంత సులలితమైనటువంటి ఈ భాగవతాన్ని గోవిందుని పాదములకు అర్పించకుండా రాజులకు సమర్పణ చేసి ఆ వచ్చిన ధనంతో నేను జీవించాలని ఏముంది, అంత ఐశ్వర్యమైన జీవితం నాకెందుకు, కవులైన వారు ఆ యొక్క కందమూలాలు తిని లేదా హాలికులుగా వ్యవసాయం చేస్తూ జీవనం పొట్టను గడుచుకొని వచ్చిన కార్యాన్ని సఫలీకృతం చేసుకొని మోక్షాన్ని పొందవచ్చు కదా అని ఇక్కడ జగత్తుకు తెలియజేశారు. మరి 500 సంవత్సరాల కిందట ఉన్నటువంటి పురందరదాసు కర్ణాటక తీర్థహళ్ళి అనేటువంటి ప్రదేశంలో పుట్టిన ఈ మహాపురుషుడు మొదట ఆయన
సువర్ణ వ్యాపారం చేసేటువంటి వాడు. వస్తువులను తాకట్టు పెట్టుకుని బంగారు వస్తువులను దానికి అప్పిచ్చి వడ్డీలు వసూలు చేసి ధనం పైన అమితమైన ప్రేమను పెంచుకొని ధనం పైన దాహం ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన భార్య గొప్ప పతివ్రత, దానశీలి, భగవద్భక్తి ఉన్నటువంటి వారిని కనుకరించాలని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే ముక్కలను తీసుకుని వచ్చి వారి ఇంటిది ఆయనకు కుదువ పెట్టి ఆ డబ్బును తీసుకొని వెళ్ళి తర్వాత మరలా ఆ ముక్కెరను వారి కనిపించినట్లుగా చేసి ఒక మహిమను చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు ఒక్కసారిగా కన్నులు తెరిచినటువంటి పురంధరదాసు ఈ డబ్బు వ్యర్థం, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం నాకు కలిగింది అని ఆనందపడ్డట. ఆయన సకల సంపదలను అన్నిటినీ కూడా దాన ధర్మాలు చేసి సామాన్య జీవనం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మకి అనేకమైనటువంటి కీర్తనలు రచించాడు. దాస సాహిత్యం అని కర్ణాటకలో గొప్ప మేలి ముత్యములుగా ఉన్నది. అక్కడి నుండి సంచరించి ఉత్తర కన్నడ జిల్లా, అక్కడి నుండి విజయనగర సామ్రాజ్యానికి వచ్చి నేటికి మనం ఆ తుంగభద్ర తీరంలో పురంధరదాస మంటపం అని దాన్ని మనం చూడవచ్చు. అక్కడ ఆయన 4 స్తంభాలు ఉన్న చిన్న మంటపంలో కింద వారి భార్య మరియు సంసారం అంతా జీవనం చేశారు. మరియు ప్రతిరోజు పాటలు పాడుకుంటూ భగవద్కీర్తన చేస్తూ గోవింద నామస్మరణ ప్రచారం చేశాడు. ఒక చిన్న దంతకథ ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారి భార్య చిన్నాంబ ఈయన చూసి అయ్యో ప్రతిరోజు భిక్షాటనానికి వస్తున్నాడే అని అతని పేదతనాన్ని పోగొట్టాలని ధనరాశిని ఇస్తే దాన్ని ఆయన భార్య ఇటేదో రాళ్ళు వేశారని పారవేస్తుంది. అంటే ధనం ఆమెకు ఒక రాళ్ల సమానమైంది పురంధరదాస్ భార్యకు. అంతటి వైరాగ్య శిఖరాలను అధిష్ఠించాడు ఎవరు? పురంధరదాసు. ధనం పైన వ్యామోహాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టే వైరాగిగా జీవించాడు. అందుకే భాగవతం అనగా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, ముక్తి అని చెప్తుంది. భక్తి మనలో ఉందంటే ఆ భక్తిని మనం చూడాలి. ఎలా అంటే వైరాగ్యం ఉన్న వాళ్ళలో మాత్రమే మనం నిజమైన భక్తిని చూడవచ్చు. జ్ఞానము మరియు విజ్ఞానం, భగవంతుని యొక్క ఎరుక జ్ఞానం, దాన్ని అనుభవించడం విజ్ఞానం, దాన్ని అనుష్ఠించడమే భక్తి. అంతటి గొప్ప భక్తి తాత్పర్యానికి ఉదాహరణ పురంధరదాసు మరియు భక్త పోతన. ఈ విధంగా వీటిని దృష్టిలో ఈరోజుకి కూడా మనం ఈ యొక్క జ్ఞాన శ్లోకమైనటువంటి 2వ శ్లోకం మూఢ జహీహి ధనాగమ తృష్ణాం మనసి వితృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నేటి యువతరం కోట్లు లక్షలు సంపాదిస్తున్న మానసిక శాంతిని పొందలేక అనేక దుర్భరమైన చింతలలో చెడు అలవాట్లకు బానిసలై ఉన్నారు. అంటే ధనానికి ఒక మితిని వాళ్ళు రేఖను వాళ్ళు గీయలేకపోయారు. ఆ డబ్బు పైన వెంబడిస్తూ ఆ యొక్క ప్రవాహానికి వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. కావున ఆత్మీయులారా, 2,500 సంవత్సరాల పూర్వం ధనం యొక్క విశిష్టత, ధనం యొక్క ఆవశ్యకత, ధనాన్ని మనం ఎలా వాడుకోవాలని ఆదిగురు శంకరాచార్యులు వారు బోధించినటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నేటికి కాదు ఇంకెప్పటికి కూడా అది శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇక మన వేదాంత తత్వ శాస్త్ర సాహిత్యంలో చిరస్థాయిగా మిగిలిపోతున్నాను ఎంత మాత్రం సందేహం లేదు. ఈ శ్లోక తాత్పర్యాన్ని హృదయానికి తీసుకొని మన జీవన గమ్యాన్ని అంతటినీ కూడా సక్రమమైన మార్గంలో నడిచేటువంటి యోగ్యతను, అనుగ్రహాన్ని సద్గులు మనకు అందరికీ అనుగ్రహించి కోరుతూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ సద్గురులు వారి దివ్య చరణాలు నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రియతమ నివర్తి నాగభూషణ్ శర్మ.